శోభన్ బాబుకు 12, మిగతా ముగ్గురికి కలిపి 6. హైదరాబాద్ బాక్సాఫీస్ను హీమ్యాన్ శోభన్ బాబులా ఎవ్వరూ శాసించలేదు, ఎవ్వరూ ప్రభావితం చేయలేదంటే అతిశయోక్తి కాదు. అందుకు వందలాది ఉదాహరణలున్నాయి. అందులో ఒకటి ఈ వీడియోలో చూడండి. ఒకే దశాబ్దంలో 30 రోజుల లోపు 2 చిత్రాలు విడుదలై 2 చిత్రాలు 50 రోజులు ఆడటం హీమ్యాన్ శోభన్ బాబుకు 12 సార్లు ఉండగా, మిగతా ముగ్గురు అగ్రహీయులకు కలిపి అందులో సగం సార్లు మాత్రమే ఉన్నవి. వివరాలు ఇప్పుడు చూడండి. ముందుగా నట సామ్రాట్ అక్కినేని. అక్కినేని నటించిన ఆలుమగలు మార్చి 17, 1977 నాడు విడుదలై హైదరాబాద్ బసంత్లో 106 రోజులు ఆడినది. మరియు బంగారు బొమ్మల చిత్రం ఏప్రిల్ 14, 1977 నాడు విడుదలై 106 రోజులు హైదరాబాద్ సుదర్శన్ సినిమాస్లో ప్రదర్శింపబడినది. 2 చిత్రాల మధ్య గ్యాప్ 28 రోజులు. నట సార్వభౌమ ఎన్టీఆర్. నటరత్న నటించిన ఆరాధన చిత్రం మార్చి 12, 1976 నాడు విడుదలై హైదరాబాద్ సుదర్శన్ సినిమాస్లో 119 రోజులు. 26 రోజుల తర్వాత ఆయనే నటించిన మనుషులంతా ఒక్కటే చిత్రం ఏప్రిల్ 7, 1976 నాడు విడుదలై బసంత్లో 57 రోజులు ఆడినది. అలాగే రెండవ సందర్భం యుగపురుషుడు చిత్రం జూలై 14, 1978 నాడు విడుదలై బసంత్ ఏసీలో 53 రోజులు ఆడినది. సింహబలుడు చిత్రం 28 రోజుల తర్వాత ఆగస్టు 11, 1978 నాడు విడుదలై వెంకటేశ 70 ఏసీలో 56 రోజులు ఆడినది. నటశేఖర కృష్ణ. 3 సందర్భాలు. 1. హీరో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం మే 1, 1974 నాడు విడుదలై సంగం ఏసీలో 177 రోజులు ఆడినది. 30 రోజుల తర్వాత మనుషులు మట్టి బొమ్మల చిత్రం మే 31, 1974 నాడు విడుదలై ప్రభాత్లో 49 రోజులు ఆడినది. రెండవ సందర్భం గరాణ దొంగ చిత్రం మార్చి 29, 1980 నాడు విడుదలై హైదరాబాద్ సుభాష్ ఏసీలో 48 రోజులు ఆడినది. 12 రోజుల తర్వాత మామ అల్లుల సవాల్ చిత్రం ఏప్రిల్ 10, 1980 నాడు విడుదలై బసంత్ ఏసీలో 70 రోజులు ఆడినది. మూడవ సందర్భం మామ అల్లుల సవాల్ చిత్రం తర్వాత 29 రోజుల తర్వాత అదృష్టవంతుడు చిత్రం మే 9, 1980 నాడు విడుదలై సుదర్శన్ 70 ఏసీలో 50 రోజులు ఆడినది. ఇలా ఒకే దశాబ్దంలో 1970 ముగ్గురు అగ్రహీరోలకి కలిపి 6 సినిమాలుంటే 1970వ దశాబ్దపు సూపర్ స్టార్ శోభన్ బాబుకు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నవి. అవి ఇప్పుడు చూడండి. మొదటి సందర్భం 1971 జూన్ 10 సత్య అనసూయ. 8 రోజుల తర్వాత జూన్ 18 నాడు సిసింద్రి చిట్టిబాబు. రెండవ సందర్భం 1971 జూన్ 18 సిసింద్రి చిట్టిబాబు. 7 రోజుల తర్వాత జూన్ 25, 1971 కళ్యాణ మంటపం. 3. 1971 నవంబర్ 12 తహసీల్దార్ గారి అమ్మాయి. 15 రోజుల తర్వాత నవంబర్ 27, 1971 చెల్లెలి కాపురం. 4. 1972 ఫిబ్రవరి 25 అమ్మ మాట. 20 రోజుల తర్వాత 1972 మార్చి 16 సంపూర్ణ రామాయణం. 1973 ఏప్రిల్ 20 జీవన తరంగాలు. 14 రోజుల తర్వాత 1973 మే 4 శారద. 6. 1973 మే 4 శారద. 14 రోజుల తర్వాత 1973 మే 18 జీవితం. 7. 1975 మే 2 బాబు. 14 రోజుల తర్వాత 1975 మే 16 నాడు జీవనజ్యోతి. 8. 1975 జూలై 17 బలిపీఠం. 28 రోజుల తర్వాత 1975 ఆగస్టు 14 నాడు జేబు దొంగ. 9. 1975 డిసెంబర్ 19 సోగ్గాడు. 21 రోజుల తర్వాత 1976 జనవరి 9 పిచ్చిమారాజు. 10. 1976 జనవరి 9 పిచ్చిమారాజు. 28 రోజుల తర్వాత 1976 ఫిబ్రవరి 6 ఇద్దరు. 11. 1976 సెప్టెంబర్ 3 పొగరబోతు. 27 రోజుల తర్వాత అదే నెలలో 1976 సెప్టెంబర్ 30 నాడు మనగాడు. 12. 1979 అక్టోబర్ 5 మండేగుండలు. 14 రోజుల తర్వాత 1979 అక్టోబర్ 19 గోరింటాకు. శోభన్ బాబు చిత్ర వివరాలు ఇంతకుముందే ఒక వీడియోలో మొత్తం శోభన్ బాబు గారు నటించిన 204 చిత్రాలు హైదరాబాద్లో ఏ థియేటర్లో విడుదలవి, ఎన్ని రోజులు ఆడినది వీడియో చేయడం జరిగినది. దయచేసి చూడండి వివరాల కోసం. జంట నగరాలలో ఈ 12 సందర్భాలలో సగటున కనీసం 50% ఆక్యుపెన్సీతో 20 లక్షల మంది చూస్తే కానీ ఈ రన్నింగ్లు రావు. సికింద్రాబాద్ కలపకుండా హైదరాబాద్ జనాభా 1971లో దాదాపు 17 లక్షలు, 1980లో దాదాపు 22 లక్షలు జనాభా. అంటే జనాభా ఎంత ఉందో జంట నగరాల్లో అంతమంది ఈ 12 సినిమాలను మాత్రమే చూశారంటే అది హీమ్యాన్కున్న క్రేజ్ అలాంటిది. హైదరాబాద్లో ముఖ్యంగా చిత్రాల మధ్య గ్యాప్ను పరిశీలిస్తే 3 వారాల లోపు 2 చిత్రాలు
విడుదలై 2 చిత్రాలు 50 రోజులు ఆడిన చిత్రాల విషయానికి వస్తే హీమ్యాన్కు 9 చిత్రాలుండగా హీరో కృష్ణకు 1 చిత్రం, సీనియర్ల ఇద్దరికి 1 కూడా లేదు. 2 వారాల లోపు 2 చిత్రాలు విడుదలై 2 చిత్రాలు 50 రోజులు ఆడిన చిత్రాల విషయానికి వస్తే హీమ్యాన్కు 7 చిత్రాలుండగా హీరో కృష్ణకు 1 చిత్రం ఉంది. మిగతా ఇద్దరికి లేవు. 7 రోజులు లేదా 8 రోజుల గ్యాప్లో 2 చిత్రాలు విడుదలై 2 చిత్రాలు 50 రోజులు ఆడిన సందర్భాల విషయానికి వస్తే హీమ్యాన్కు 2 సార్లు ఉండగా మిగతా ముగ్గురికి ఒక్కసారి కూడా లేదు. గమనిక, పై రికార్డులన్నీ ఒకే దశాబ్దంలోనుగా గమనించవలసింది. నగర చరిత్రలో 1971 జూన్లో 3 చిత్రాలు విడుదలై 3 చిత్రాలు కేవలం 15 రోజుల గ్యాప్లో విడుదలై 3 చిత్రాలు 49 రోజులు ప్రదర్శింపబడటం అనేది జంట నగరాల చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ 95 ఏళ్ల తెలుగు చలనచిత్ర చరిత్రలో.